అయితే సార్ ఇప్పుడు ఇక్కడ ఇంకో ప్రధాన అంశం తెరపైకి వస్తుంది ఏంటంటే ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే కావచ్చు, ఒక ప్రొఫెసర్ గారు కూడా వారి పేరు ప్రస్తావించాను కానీ, సో ఇక్కడ నుంచి పరిశ్రమ అనేది ఆంధ్ర పరిశ్రమ అనేది ఈ పరిశ్రమను వెంటనే అంటే ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోవాలి. అయితేనే ఇక్కడ తెలంగాణ కళాకారులకు, దర్శకులకు, నిర్మాతలకి, హీరోలకు అవకాశాలు వస్తాయి అంటున్నారు. దీన్ని ఏకీభవిస్తారా మీరు? దీన్ని అదే ఎజెండా కనపడుతుంది నాకు. ఏకీభవిస్తారని ఇప్పుడు కనపడుతున్న రేవంత్ రెడ్డి ఎజెండా అదిగానే ఉంది. ఇక్కడ ఏదో ఈ ఆంధ్ర నుంచి ఇక్కడ ఇండస్ట్రీ తెలుగు సినిమా ఇండస్ట్రీగా ఉంది. ఇక్కడ తెలంగాణ ఇండస్ట్రీ అని లేదు. తెలంగాణ ఇండస్ట్రీ, ఆంధ్ర ఇండస్ట్రీ సపరేట్ గా విభజన లేదు. కానీ దీన్ని రేవంత్ రెడ్డి విభజించాలని చూస్తున్నట్టున్నాడు. విభజిస్తే ఈ ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడు మొత్తం ఇక్కడ ఉన్నాయన్నీ కూడా మన తెలంగాణ నుంచి పైకి రాలేకపోతున్నారు. ఈ ఆంధ్ర వాళ్ళు ఉండటం వల్ల అవార్డులు వచ్చిన వాళ్ళకే వస్తున్నాయి, సూపర్ హిట్లు వచ్చిన వాళ్ళకే వస్తున్నాయి. మన మన తెలంగాణ నుంచి ఎవరికి రాలేకపోతుంది. రాలేకపోవడానికి కారణం ఈ ఆంధ్రుల యొక్క పెద్ద హ్యాండ్, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి అని ఒక అపోహలో ఉన్నాడు ఆయన. అపోహలో ఉండబట్టే ఎవరో ఆయనకి ఎంకరేజ్ చేస్తున్నారు. మీరు ఇలాంటి ఇది చేస్తే పోతారు. మిగిలిన ఇండస్ట్రీ మన చేతిలో ఉంటుంది, మన బ్రహ్మాండంగా తెలంగాణ ఎదుగుద్ది అని కోరుకుంటున్నారు. అలా ఎదగదు. తమిళనాడులో నువ్వు ఎందుకు వచ్చేసాం మేము ఇలాంటి వివక్షలు చూపించి ఇలాంటి మాటలు మాట్లాడబట్టే తెలంగాణ నుంచి ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చేసింది. రేపు మీరు ఇలాగ మాట్లాడితే రేపు ఇండస్ట్రీ అక్కడికి వెళ్ళిపోతుంది. మేము ఎక్కడికి వెళ్తే అక్కడ ఇండస్ట్రీ పెరుగుద్ది. మేము ఉన్న చోటుకి మేము వెళ్తే ఇండస్ట్రీ పెరుగుద్ది తప్పితే ఉన్న చోటు పెరిగిపోతే మేము వెళ్ళడం కాదు. పవన్ కళ్యాణ్ గారు కూడా సపోర్ట్ చేస్తాం, డెఫినెట్ గా వచ్చేయండి అని చెప్పేసి అంటున్నారు కదా. అవును, పవన్ కళ్యాణ్ కోరుకుంటాడు. ఎందుకంటే అక్కడ ఆ రాష్ట్రం ఉప ముఖ్యమంత్రి చంద్రబాబు అడుగుతున్నాడు రండి అని. ఎవరు రావట్లేదు. నేను ఎప్పటి నుంచో ఒక ప్రపోజల్ చెప్తున్నాను. ఈ గొడవ లేకుండా ఉండడం కోసం ఒక ప్రపోజల్ చెప్తా ఉన్నాను ప్రభుత్వానికి. ఎఫ్డిసికి, ఆంధ్ర ఎఫ్డిసికి మనవాడు ఉన్నాడు కూడా, పోసాని కృష్ణములు ఉన్నప్పుడు కూడా, విజయ్ చంద్ర గారు ఉన్నప్పుడు కూడా ప్రపోజల్ చెప్పారు. అయ్యా మీరు ఒక రిక్వెస్ట్ చేయండి, హీరోలందరినీ ఒక రిక్వెస్ట్ చేయండి. ఎందుకంటే మనము ఆంధ్ర వాళ్ళ ప్రేక్షకుల సొమ్ము కూడా తింటున్నాం. మనం తినే ప్రతి ముద్దలో ఆంధ్ర వాళ్ళ ప్రేక్షకుల సొమ్ము కూడా ఉంది. కనుక హీరోలందరినీ రిక్వెస్ట్ చేయండి. హీరోలందరూ ఒక సినిమా తెలంగాణలో తీస్తే ఒక సినిమా ఆంధ్రాలో తీస్తాం మేము మా స్టార్లో అని హీరోలు కనుక ఆ నిర్ణయం తీసుకుంటే ఆటోమేటిక్గా 4 హీరోల సినిమాలు అక్కడ జరుగుతూ ఉంటాయి. ఒక సినిమా అక్కడ, అది బేస్ అక్కడ, మిగతా ఇక్కడ షూటింగ్. నాది ఏంటంటే సార్, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారా? తప్పని పరిస్థితులు అవమానాలు భరిస్తూ ఇలాంటి ఇక్కడ అవమానం ఏం జరిగింది? ఎందుకు బెదిరింపులు? ఇవాళ రేవంత్ రెడ్డి బెదిరింపు కాదు. బెదిరింపు పెట్టి మీరు సహకరించాలి, మీరు ఇన్వెస్ట్మెంట్లు పెట్టాలి. మేము ఇన్వెస్ట్మెంట్లు పెట్టడం ఏంటి? మీ ఎజెండాలను మేము ప్రాపగాండ చేయటం ఏంటి? వాట్ ఈస్ దిస్? అంటే మీ ఎజెండా మీరు ప్రాపగాండ చేసుకోండి. మీ రాజకీయంగా, మీ ప్రభుత్వంగా మీ ఎజెండాని, మీ రాజకీయ ఎజెండాని మేము ముందుకు తీసుకెళ్ళాలి. అది ఖచ్చితంగా చేయాల్సిందే. అది లేకపోతే కుదరదు అన్నట్టు మాట్లాడుతూ ఉంటే అంటే యూఆర్ డిక్టేటింగ్ టర్మ్స్ టు అస్. మేమన్నా గొడవలా మీకు? మీ ఎజెండాలు బడ్జెట్ చేయడానికి మేము ప్రభుత్వాన్ని సినిమాలో రాజకీయాలు ఉండకూడదు ఏం మాట్లాడుతున్నారు? అంటే యూఆర్ డిక్టేట్ మా యొక్క సృజనాశక్తికి మీరు మీ రాజకీయాలు వివరాన్ని మేము పోవటమే సినిమాలు చేయాలి మేము. అవును సార్, ఇప్పుడు మనం ఏమన్నాం, ఒకటి గద్దర్ అవార్డులు ఇస్తామని చెప్పేసి అన్నాము. ఈ డ్రగ్స్ కి సంబంధించి సామాజిక స్పృహ అనేది ఉండాలి కాబట్టి దాంట్లో సపోర్ట్ చేయండి. ఇంటిగ్రేటెడ్ విషయంలో కావచ్చు, పర్యాటక విషయంలో కావచ్చు, మీరు తెలంగాణ పర్యాటక వర్గాన్ని కూడా సపోర్ట్ చేయండి. మీ ప్రభుత్వం పని, మీ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కి గ్రాంట్స్ అరేంజ్ చేయాల్సి మీ ప్రభుత్వం పని. దానికి నా ప్రేక్షకుడి మీద ఛార్జ్ చేస్తాను, ప్రేక్షకుడి మీద రేట్లు పెంచుతాను, సెర్చ్ చేసి పెంచుతాను అని మా మీద వేస్తారేంటి? మీ గద్దర్ మీకు అభిమాని, మేము అభిమాని. కానీ ఆయన పేరు మీద మొత్తం అవార్డులు ఇస్తూ తీసుకుంటే ఆయనే తీసుకోలేదు. ఆయన సిద్ధాంతం కట్టుబడి ఆయన నంది అవార్డు తీసుకోలేదు. మరి ఆయన తీసుకోడు, కానీ మేము ఆయన సిద్ధాంతాన్ని కట్టుబడకుండా మేము తీసుకుంటామా? ఏం ఆలోచన లేకుండా మీరు ఏదో మానేసేసి అది అంతే దాన్ని ముందుకు తీసుకెళ్తాం అంటే యూఆర్ ఇన్సల్టింగ్ అస్, యూఆర్ డిక్టేటింగ్ టర్మ్స్ టు అస్. నో, మీదొక ప్రభుత్వం, మీదొక రాజకీయ పార్టీ, మీదొక ప్రభుత్వాలు, మాదొక ఇండస్ట్రీ. మేము ఇక్కడ మా సొంత ఇవి ఉంటాయి మాకు. యూ కెనాట్ హరించలేరు మా హక్కులు. మా హక్కులు హరించేసి మీరు చేయాల్సిందే. మా ప్రభుత్వ కార్యక్రమాలకు మీరు మళ్ళీ మీరే అంటారు కదా, తోపుల సినిమా వాళ్ళు ఏమన్నా తుమురు కాళ్ళ వాళ్ళు ఎందుకు అంటున్నారు కదా. మరి ఇప్పుడు మళ్ళీ ప్రాపకాండకి మేమేందుకు? మీరే తురుముకాలు కదా. ఈ నేషనల్ లెవెల్లో పెద్ద గ్లామర్ సీఎం కదా, ఈయన చేసుకోవచ్చు కదా. మళ్ళీ మేమెందుకు? అవసరానికేమో మేము కావాలి. మళ్ళీ మాట్లాడినప్పుడు తురుము కాళ్ళ, వీళ్ళు ఏమన్నా పెద్ద పోటుగాళ్ళ, వీళ్ళు ఏమన్నా బార్డర్లో ఫైట్ చేశారా?
ఈ పిచ్చిపోగులు ఒకటి ఎందుకు? ఇది మీ ఒపీనియనా లేకపోతే సినిమా వాళ్ళందరూ అట్లే అనుకుంటున్నారా? దాదాపు సినిమా వాళ్ళు ఇలాగే అంటారు. ఇలాంటి సినిమా వాళ్ళ మీద డిక్టేటింగ్ టర్మ్స్ అనేది ఎవరు ఒప్పుకోరు. ఓకే. డిక్టేట్ చేస్తే మీరు ఎట్లా, మీరు అంటే మీ సో అధికారం, గతంలో సార్ జగన్మోహన్ రెడ్డి మీరు విషయంలో కూడా మీరు ఇవాళ ఉంటారు, రేపు పోతారమ్మా. సార్ ఈ పార్టీ గ్యారంటీనా, ఈ సీఎం గ్యారంటీనా, ఈ ఇండస్ట్రీ, ఈ పరిశ్రమ గ్యారంటీ ఇక్కడ, ఓకే. ఇండస్ట్రీ ఇక్కడే ఉంటది. మీరు వస్తారు పోతారు, మీ ఎజెండా కోసం మమ్మల్ని మార్చి రేపు ఇంకోటి వచ్చి ఇంకో ఎజెండా, మేము తోలుబొమ్మలమా? మీ ఇష్టానికి ఆడటానికి ఏమన్నా వ్యక్తిత్వం లేని వాళ్ళ ఇండస్ట్రీ అనేది చాలా తప్పది.